యేసుక్రీస్తు పవిత్ర నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే కేవలం ఒక పండుగ కాదు. క్రిస్మస్ అంటే దేవుడు మన దగ్గరకు వచ్చిన రోజు. ప్రపంచం చీకటిలో ఉన్నప్పుడు, మనుషులు ఆశ కోల్పోయినప్పుడు దేవుడు పరలోకాన్ని వదిలి ఒక బాలునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ బాలుని పేరు యేసుక్రీస్తు. ఆయన రాజభవనంలో కాదు, ఒక పసుతొట్టిలో పుట్టాడు. ఎందుకంటే ఆయన ధనికులకే కాదు, ప్రతి ఒక్కరికీ రక్షకుడిగా రావాలనుకున్నాడు. క్రిస్మస్ అంటే దేవుడు మనలను మర్చిపోలేదని చెప్పే రోజు. మన పాపాలను శిక్షించడానికి కాదు, మనలను ప్రేమించి రక్షించడానికి వచ్చిన రోజు. ఆయన వెలుగు చీకటిని జయించింది. ఆయన ప్రేమ భయాన్ని తొలగించింది. ఆయన ఆశ మన జీవితానికి కొత్త అర్థమిచ్చింది. క్రిస్మస్ అంటే గిఫ్ట్లు కాదు, కేకులు కాదు, అలంకరణలు కాదు. క్రిస్మస్ అంటే యేసు మన జీవితంలోకి వచ్చిన రోజు. ఈ క్రిస్మస్ ఆయనను పండుగగా కాదు, రక్షకుడిగా స్వీకరించండి. దట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్